అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం, ఈరోజు రాష్ట్రంలో వడ్డెర జనాభా 30 లక్షలు కలిగి ఉన్నాం. కావున జనాభా 30 లక్షలని మేమవుతనుకుంటున్నాం, కానీ రాజకీయ పార్టీలలో మమ్మల్ని మట్టుకు గుర్తించుకోవటం ఇదొక బాధాకరం. మరి ఈరోజు చిత్తూరు జిల్లా అధ్యక్షులు రవిరాజు గారు, మరి అదేవిధంగా మన బంగారుపాలెం అధ్యక్షులు అశోక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఈ మీడియా సమావేశంలో వడ్డెరలో జరిగే ఈ రాష్ట్రంలో అన్యాయాన్ని, ప్రభుత్వం సంక్షేమానికి కొంతవరకు న్యాయం చేయడం, ఇవన్నీ కూడా మీడియా ద్వారా తెలియజేయాలని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. వడ్డెరలోని సమస్యల్ని రాజకీయంగా, ఇటు ఆర్థికంగా, విద్య, ఉపాధి అన్ని రకాలలాగా ఎదగాలంటే మొట్టమొదటిగా వడ్డెరని ఎస్టీ జాబితాలో చేర్చినప్పుడే మా రాజకీయ రిజర్వేషన్లు మాకు వస్తాయి. దాని ద్వారా ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఈ యొక్క జరిగే అసెంబ్లీలోనే వడ్డెరని ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది. ఈరోజు మా జాతి బిడ్డలు అక్కడ ఎస్సీలో ఉన్నారు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే శివరాజ్ తంగిడి మినిస్టర్ ఉన్నాడు, ఐఏఎస్లో ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీసీఏలో ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల జనాభా కలిగి ఉన్న, అట్లా గతంలో వైఎస్ఆర్ పార్టీలో కానీ శాసనసభలో లేరు, పార్లమెంట్లో లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వడ్డెరల సమస్యల గురించి గలమిప్పి మాట్లాడి వాళ్ళ సమస్యల్ని లేకపోవడం మా కులానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్ పార్టీ 2019 నుంచి 2024 వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దఫాలు చెప్పాం, అయ్యా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా 2019 ముందుగా వడ్డెరని ఎస్సీలో చేర్పిస్తానన్నావు, వడ్డెరలకి రాజ్యాధికారం కల్పిస్తానన్నావు, వడ్డెర కార్పొరేషన్కి 500 కోట్లు కేటాయిస్తానని, వడ్డెరలో తలరాత్రులు మారుస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చినారు. ఈరోజు మా కులాన్ని గురించి పట్టించుకోమంటే జగన్మోహన్ రెడ్డి నిమ్మకి నీరెత్తినట్టుగా కులాన్ని యోజించి పాలించిన ప్రభుత్వం అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం. గతంలో తెలుగుదేశం పార్టీ 2014-2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వడ్డెరలకి అంతో ఇంతో గుర్తింపిచ్చి వడ్డెరలకి ఫెడరేషన్కు పాలక మండలి ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వడ్డెరల అభివృద్ధి కోసం 132 కోట్లు కేటాయించి ప్రతి సభ్యుడికి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చిన ఘనత అప్పుడు తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. వడ్డెరని ఎస్టీలో చేర్చాలన్నప్పటికీ ఆనాడు సత్యపాల కమిటీ వేసి 173 జారీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. కుల వృత్తిలో పనిచేసే కులం ఏది ఉన్నదంటే అటు కుల వృత్తిలో కానీ చేతి వృత్తిలో కానీ పేరు పొందిన కులం కార్మికుల కంటే వడ్డెర జాతి. అటువంటి జాతి భవన నిర్మాణ కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, మట్టి పని చేయాలన్నా, రాయి కొట్టాలన్నా, కంకర కొట్టాలన్నా, భవనాలు నిర్మాణం చేయాలన్నా, బావులు తవ్వాలన్నా, చెరువులు కట్టాలన్నా, ఆనకట్లు కట్టాలన్నా, చెక్ డ్యాములు నిర్మాణం చేయాలన్నా
ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేయాలన్నా, ఎన్నో వెంకటేశ్వర స్వామి గుడి కానీ కాణిపాకం గుడి కట్టింది కదా వడ్డర్లే కార్మికులు. అటువంటి కార్మికులకు పనిముట్లు యంత్రాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ రోజు దూరదృష్టి పెట్టి 1999లో ఆదరణ పథకం తీసుకొచ్చి ఆ రోజు పనిముట్లు ఇస్తే 2017-16 టైంలో ఆదరణ 2 కింద యంత్రాలు పనిముట్లు ఆదరణ కింద కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆనాడు చంద్రబాబు నాయుడు ఆ పథకాల్ని దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం దానిగా తెలియజేస్తున్నాం. మరి తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము కోరేది ఒకటే సార్, దయచేసినండి కూటమి ప్రభుత్వంలో మా యొక్క ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి యువ నాయకుడు యువకాలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు కానీ మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సౌతమ్మ కానీ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర కానీ మీరందరూ కూడా దృష్టి పెట్టి మా కులాన్ని రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఎస్టీలో చేర్చి కేంద్రానికి పంపించాలని కూడా మా యొక్క సంఘం ద్వారా కూడా మిమ్మల్ని కోరుతున్నాను. రెండోది కూడా మనం చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వం జరపాలన్నా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వడ్డెర జాతిని ఆ రోజు గుర్తించకపోవటం, వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరపకపోవటం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కూడా ఇది కూడా ఒక పరాకాష్టాన్ని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరూ కూడా వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరపాలంటే దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి యువగలం వ్యవస్థాపకుడు మంత్రివర్యులు లోకేష్ బాబు కానీ ఈ యొక్క జీవో రావడానికి కీలకంగా పాత్ర పోషించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సవితమ్మ గారి వీళ్ళందరూ కలిపి వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరపాలి, జరిపినప్పుడే అంతా ఇంత వడ్డీలకు న్యాయం జరుగుతుంది అని ఆ జీవోని తెప్పించిన ఘనత మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులది సవితమ్మ గారిని తెలియజేస్తూ, ఏదైనా తెలుగుదేశం పార్టీ తినే న్యాయం వడ్డీలకు జరుగుతుంది కాబట్టి ఇది తప్పకుండా నెరవేర్చాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాని భాగంగానే మేము కూడా మా కులాన్ని చాలామంది మేము అంతలాచి ఇంతలాచి ఉన్నా అని మనం చెప్పుకుంటున్నాం. మనం కూడా మన యొక్క జాతిని పార్టీలకు కూడా ప్రభుత్వాలకు చూపించాలంటే రేపు జూను జూలైలో విజయవాడ మంగళగిరి సమయం దాదాపు 50,000 నుంచి 1,00,000 వరకు వడ్డెర గర్జన కూడా పెట్టబోతాను. నా ఆధ్వర్యంలో కూడా అందరినీ కలుపుకొని కూడా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మండల కమిటీలు వేస్తూ వడ్డెర్ని చైతన్యం చేస్తూ ముందుకు పోతామని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా కొన్ని బాధాకరాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నాక ఇప్పుడే ఫోన్ వచ్చింది పొంగునూరు నుంచి. పొంగునూరులో వడ్డెర జాతికి సంబంధించిన ఏదో కూలికి పోతే కుండగాలాలి, రెక్కడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితిలో జీవనం సాగిస్తూ ఏదో ఒక ఎకరా అర్ధ ఎకరా కొనుక్కుంటే ఈరోజు ఆ భూములు కూడా కబ్జా చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే వడ్డెర్లు అంటే మీరు ఆశామాషిగా ఉన్నారు. వడ్డెర్లు ఒక్క చూరి కన్ను ఎర్రగా చేస్తే కొండలే బండలే బద్దలవుతాయి. మిమ్మల్ని ఆడుకోవాలన్నా మీ మీద మా ప్రతాపం చూపించాలంటే చాలా సోపడదు. వడ్డెర జాతి అనేది క్రమశిక్షణ కలిగిన కులం, చాలా మరి నిమత కలిగిన కులం. వడ్డెర్లు అంటే కష్టపడి శ్రమజీవులుగా మరి పనిచేసే కులం కానీ, మోసాలు కానీ, దగాలు కానీ, ఆర్థిక నేరగాల కింద ఎక్కడ కానీ మా కులం పాల్పడదు. నమ్మితే ప్రాణం ఇచ్చే కులం వడ్డెర కులం.